ఇప్పుడే తెలుగువాడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని వాయిన్ చేయండి. ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే హై బటన్ ని నొక్కండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఒకే అంశం పైన మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన అనే టాపిక్ పైన మాట్లాడారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రైట్, మూసీ ప్రక్షాళన విషయము ఇప్పుడు కాదు, గౌరవ్ రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే అయ్యారో తర్వాత 1 month తర్వాతనే మూసీ 1 month సంథింగ్ ఏదో ఆ తర్వాత మూసీ ప్రక్షాళన చేస్తామన్న విషయం కూడా ముందుకు వచ్చిన. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మూసీ ప్రక్షాళన చేయడానికి ఇప్పుడు అంత తొందరగా అంత ఏం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం లేదు. మా సూచన ఏంటంటే ఫస్ట్ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు గురించి మాట్లాడండి. ఫస్ట్ మూసీ ప్రక్షాళన ఇప్పుడు ఈ రోజు మాట్లాడొచ్చు, ఆ తర్వాత ఇంకో రోజు మాట్లాడొచ్చు అసెంబ్లీలో, దాని మీద చర్య తీసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే హైదరాబాద్ ను సుందరీకరణం చేయడానికి, హైదరాబాద్ ను ఒక మంచి రేసింగ్ స్టార్ లో పెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అద్భుతం, అమోఘం, కాదని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీల విషయాన్ని పక్కన పెట్టి మీరు ఒకటి ప్రాజెక్ట్ లో ముందరికేసుకుంటారు, ఆ తర్వాత మూసీ ప్రక్షాళన వేసుకుంటారు, ఆ తర్వాత వాల్బాల్ వేసుకుంటారు, ఆ తర్వాత ప్రపంచ వాళ్ళను అందాల పోటీలు నిర్వహిస్తారు. అసలు ఏమన్నా అంటే ఏమన్నా లాభం ఉందా మీరు తీసుకునే ఈ డిసిషన్స్ కి? సో అదే డిమాండ్ చేస్తున్నాము. మూసీ ప్రక్షాళన విషయము ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకొని చెయ్యండి. ఎందుకంటే దాంట్లో దగ్గర 1,00,000 కోట్లకు పైగా కూడా మూసీ ప్రక్షాళన అనేది కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని విషయం కాకుండా కొద్దిగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 1 by 1 నెరవేర్చుకుంటూ ఆ తర్వాత దీన్ని కూడా ఒక కార్యసిద్ధిగా రూపొందించుకుంటూ దీన్ని చేయడం అనేది నా సలహా అని చెప్పేసి కూడా నేను అంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మూసీ ప్రక్షాళన వచ్చింది కాబట్టి ఎవరైతే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు, అసెంబ్లీలో లేరు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు ఏంటంటే ఒక విషయం గురించి రేవంత్ రెడ్డి గారి చేతిలో అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆయన్నే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవుతాడు, ఆయన్నే వ్యవసాయ శాఖ అవుతాడు, ఆయన్నే మున్సిపల్ శాఖ అవుతాడు, ఆయన్నే హోంశాఖ అవుతాడు, ఆయన్నే విద్యాశాఖ అవుతాడు, అన్ని విధాలుగా కూడా ఆయన్నే అవుతాడు. మంత్రులు ఏంటంటే జస్ట్ ఉన్నారంటే ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని ముందరికేస్తారు. ఎందుకు మరి వీళ్ళు మంత్రులు మరి ఉన్నారో వారి మంత్రుల కార్యాచరణ ఏందో కూడా ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు రీసెంట్ గా కూడా నేను వస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యారనే ఒక వ్యాఖ్యలు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తలు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు కొట్టుకు చచ్చే కాలం దగ్గరకు వచ్చింది అంటే ఏమనుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొన్ననేమో రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి కావాలని ఒకరు అంటారు, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కొండ సురేఖ గారు ఇంకో విధంగా వ్యాఖ్యలు చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఇంకో విధంగా వ్యాఖ్యలు చేస్తారు. అసలు మీరు తీసుకున్న భవిష్యత్ కార్యాచరణ ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? దాని విషయం గురించి మాట్లాడండి. ఫస్ట్ మూసీ సుందరీకరణ గురించి తర్వాత మాట్లాడొచ్చు. దీని గురించి మాట్లాడండి. దీని గురించి మాట్లాడితేనే కదా మీరు లేవనెత్తిన అంశాలు ఏంది అవన్నీ మాట్లాడొచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్న అసెంబ్లీ చర్చలో మీరు జరపాల్సింది ఏంటి? పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరు మాట్లాడాలి. మూసీ గురించి ఎందుకు వచ్చింది? 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడాలి. మరి ఏమైంది? ఒకరికేమో ఒక విధంగా ఛాన్స్ ఇవ్వరు, ప్రతిపక్షాలకేమో ఒక ఛాన్స్ ఇవ్వరు. 0 hourలనేమో ఏదన్నా తలనెత్తితే ఇది 0 hour, కేవలం 2 నిమిషాలు 5 నిమిషాలు 2 ప్రశ్నలకు ఆన్సర్ అని చెప్పేసి ఇంకో విధంగా మాట్లాడతారు. అసలు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటో ఒకసారి ఖచ్చితంగా మీరు పొందుపరచాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా అండి ఇప్పుడు ఏంటంటే చాలా బాధాకరం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తారు, రండి అసెంబ్లీకి రండి, మీ సూచనలు ఇవ్వండి, మీ సూచనలతో మేము ఏదైనా చేస్తామని చెప్పేసి అంటారు. కానీ వచ్చి మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వరు. ప్రతిపక్షాలకు మంత్రి ఒక స్పీకర్ హోదాలో ఉండి గడ్డం ప్రసాద్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకేమో 2 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తారు. అదే ప్రతిపక్షాలకేమో గౌరవ్ హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేస్తారు, సునీతా మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేస్తారు, సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేస్తారు. ఆఖరికి తలసాని శ్రీనాన్న కూడా మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయడం అనేది ఎంత విచిత్రం అంటే అంత విచిత్రం. ఇప్పుడు ఆది శ్రీనివాస్ అన్న మాట్లాడుతున్నారు, వేములవాడ ఆది శ్రీనివాస్ అన్న, ఆయనకు 10 నిమిషాలు ఎందుకు మైక్ ఇచ్చారు? మరి ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడిన లేవనెత్తిన అంశం మీద మాట్లాడేటప్పుడు మీరు మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు అనేది మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. మరి దీనికి ఆన్సర్ చెప్తారా లేదా అనే దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షం ఏదైతే ఉందో మన గన్పర్ దగ్గర ర్యాలీలు, అవును మరి ప్రతిపక్షానికి ఎక్కడ ఛాన్స్ ఉంది మాట్లాడడానికి? ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వరు, అటు మిత్రపక్షాలకు ఛాన్స్ ఇవ్వరు. మీరు అధికారంలో ఉన్నారు, మీరే మాట్లాడడానికి టైం సరిపోతుంది. అలాంటప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావాలి? అసెంబ్లీకి వచ్చినా కూడా తలెత్తిన విషయాలు లేవనెత్తిన విషయాలు కూడా మాట్లాడదామంటే అక్కడ టైం ఇవ్వరు. అలాంటప్పుడు అసెంబ్లీలో ఎందుకు ఉండాలి? పాలమూరు రంగారెడ్డి విషయంలో మాట్లాడడానికి ఇప్పుడు హరీష్ రావు గారు, తర్వాత సబితాక్క, ఆ తర్వాత సునీతా మహేందర్ అక్క, తర్వాత ఇంకా తలసాని శ్రీనివాస్ అన్న యాదవ్కే మీరు మైక్ ఇస్తలేరు. రేపటి నాడు కేసీఆర్ కనుక వస్తే మీరు ఆయనకు మైక్ ఇచ్చి ఆయనను మాట్లాడిస్తారనే ఎలా అనుకోవాలి? అసలు ఇప్పుడే దీని విషయంలో మూసీ విషయంలోనే మీరు మాట్లాడనిస్తలేరు. రేపటి నాడు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఉంటది, వనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఉంటది, ఆ తర్వాత ఇంకో 6 గ్యారెంటీల విషయంలో ఉంటుంది. అంటే
మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అవతలకు ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళ గొంతును నొక్కేస్తారు, వాళ్ళ మైకులను కట్ చేస్తారు. అలాంటప్పుడు హరీష్ రావు గారికి కానీ, తర్వాత ఇంకా తలసాని శ్రీనాథ్కి కానీ, జగదీష్ అన్నకు కానీ, కౌశిక్ రెడ్డి అన్నకు కానీ, సునీతా మహేందర్ రెడ్డి అక్కకు కానీ, సబితా ఇంద్రారెడ్డి అక్కకు కానీ ఇంకా ఏం పని అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ కేవలం వాళ్ళ కోసం నడిపిస్తున్నారా? ప్రతిపక్షానికి మైక్ ఇవ్వరా? ప్రతిపక్షాన్ని మేము ప్రశ్నించడం తప్ప, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడము. ఆ తర్వాత ఇంకోటి, ఒక స్పీకర్ గారు అంటారు, గడ్డం ప్రసాద్ గారు సీఎం గురించి మాట్లాడుతుంటే నేను మైక్ ఇవ్వను అని. మా సీఎం గారు మాట్లాడిన మాటలు మిమ్మల్ని చూస్తుంటే నిప్పులలో కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు, కడుపులు రగిలిపోతున్నాయి. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు సరి అయినవేనా? ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడింది ఏ విషయం మాట్లాడారు? ఆయన మాట్లాడే మాటలు మూసి వాహి కన్నా కంపుగా ఉన్నాయని చెప్పేసి కూడా అన్నారు. అలాంటప్పుడు మీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంతకన్నా నీచమైన మాటలు మాట్లాడారు కదా, మరి దానికేం సమాధానం చెప్తారు గడ్డం ప్రసాద్ గారు? దానికేం సమాధానం చెప్తారు? ఒక సభాపతి అయ్యుండి మీరు సమానమైన న్యాయం చేకూర్చాలి, సమానమైన న్యాయం పాటించాలి. అటు ప్రతిపక్షాలకు ఎంత ఇస్తారో, అధికార పక్షానికి ఎంత ఇస్తారో ప్రతిపక్షానికి కూడా అంతే మైక్ ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా కూడా మీరు మాట్లాడిన 25 సెకండ్స్ కి కానీ 30 సెకండ్స్ కి కానీ 1 మినిట్ కి కానీ మీరు మైక్ కట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు అసెంబ్లీలో పక్షపాత ధోరణి కనిపిస్తుంది అంటారా? బరాబర్ కనిపిస్తుంది, అందులో డౌట్ ఏముంది? మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ చూడండి. అక్కడ ప్రాజెక్టుల విషయంలో మాట్లాడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు 24 గంటల ముందు ఏదే ఒక పలానా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి చెప్పరు. అప్పటికప్పుడు డిసైడ్ చేస్తే ఎమ్మెల్యేలు ఏం ప్రిపేర్ కావాలి? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏం ప్రిపేర్ కావాలి? ఏం ప్రిపేర్ లేకుండా, ఏది లేకుండా మీరు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సభలో ఈ టాపిక్ మీద డిస్కషన్ చేయాలి అని అంటే, ఇప్పుడు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డే ఉన్నారు, ఏదైనా ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి అప్పటికప్పుడు ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలకు కూడా అలాగే ఇవ్వాలి కదా, అలాగే 24 గంటల ముందే టైం ఇవ్వాలి. ఆ సడన్ గా మీరు చెప్తే 12 గంటల ముందో 6 గంటల ముందో చెప్తే ప్రతిపక్షం ఎలా ప్రిపేర్ అవుతుంది? పైగా ఇది మెయిన్ ఎజెండా ఏంది? మూసి ప్రక్షాళన గురించి, ఆ తర్వాత బనకచెర్ల ప్రాజెక్టుల విషయం గురించి, పాలమూరు రంగారెడ్డి విషయం గురించి మాట్లాడడానికి మీరు ఛాన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఛాన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక అర్ధగంట ఇవ్వాలి, గంట ఇవ్వాలి. దాని మీద ఏంటనే సలహాలు సూచనలు ఇవ్వండి అని మీరే అంటారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ చర్చించడానికి టైం ఖచ్చితంగా ఇవ్వాలి. మీరే అన్ని మాట్లాడతారు, మీరే అన్ని గొంతులు నొక్కేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. శ్రీనాథ్ అంటేనే రంగారెడ్డి, దాన్ని విముక్తి అనేది రావడం అనేది చాలా ఆలోచన. అది దాని ఆలోచన ఎప్పుడో చేయాల్సింది. మన అది వచ్చింది కదా, దాని పేరుంది హైడ్రా వచ్చిన మెయిన్ కారణం కూడా అది. ఎందుకంటే ఆయన ఇల్లే ఒక రకంగా మూసినది కిందకే ఉన్నట్టు, ఓకేనా. ఆయన కింద డౌన్ గానే అదంతా అంతే చేస్తున్నాడు. కానీ ఏంటంటే వాళ్ళ చుట్టాల వాళ్ళని, పెద్ద వాళ్ళని వదిలిపెడుతున్నాడు హైడ్రాలో అని ఒక మచ్చ అనేది పడుతుంది పైన. ఆ మచ్చ కూడా పోగొట్టుకుని నిజమైన మూసీ నది చేస్తే హైదరాబాద్కి ఒక పేరు వచ్చింది, ఆయనకు ఒక పేరు అనేది వచ్చింది. మూసీ నది జలాల వల్ల, అదే విధంగా రంగారెడ్డి నుండి వచ్చే వాటర్ వల్ల నల్లగొండ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ నష్టం వాటిల్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది పూర్తిగా తెలియదు అన్న. అది ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు కూడా 2-3 సార్లు అన్నారు దాని మీద. చాలా నష్టం జరుగుతుంది, వాటర్ అని. బీఆర్ఎస్ ఇప్పుడు కూడా వాటర్ అని ఏడుతుంది ఆంధ్ర మీద పడి. మరి ఏమి ఎత్తుందో ఆంధ్రాకి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. మరి వాటర్ మాట తప్ప ఇంకో మాట అనేది ఆ ప్రతిపక్ష నేతలకు కానీ ఎవరికి రావట్లేదు. వాళ్ళ నీతి శాఖ మంత్రి గారు కూడా మాట్లాడతాం కూడా బాగానే మాట్లాడారు. అటు ఇంటి ఇచ్చాడు, ఇటు లోపల వేసినట్టు మాట్లాడాడు, బాగానే మాట్లాడాడు. కానీ ఏంటంటే ఆ వాటర్ సమస్య ఏందనేది సాల్వ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో హరీష్ రావు గారు కూడా దానికి మద్దతు ఇస్తున్నట్టు, అంగీకరిస్తున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తెలిపారు. దీనిపై మీ అభిప్రాయం? శ్రీనివాస్ యాదవ్ గారు ఏం మాట్లాడలేదు, కానీ హరీష్ అన్న మాట్లాడాడంటే హరీష్ అన్న కాళేశ్వరం కొద్దిగా లింక్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడాలి, ఆయన హక్కు ఉంది కాబట్టి దాన్ని మాట్లాడతాం. కరువు అనేది ఉంటది. కానీ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి చాలా పంటలు నలిగిపోయినాయి అని కవితక్క గారు అంటం జరిగింది. మరి ఎందుకు ఊరుకున్నారు, రైతులు ఎందుకు ఊరుకున్నారు, మరి పంచాయతీలో ఎందుకు ఓట్లు వేసారో, మరి ఆమె అన్న మాటల ప్రకారం అయితే పంచాయతీ ఎలక్షన్ లో రిజల్ట్ అనేది పూర్తిగా రాంగ్ రావాలి. ఆమె చెప్పిన మాటల ప్రకారం మరి ఎందుకు ఓట్లు పడ్డాయో, ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారికి అంత సపోర్ట్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాదు. అదేవిధంగా ఇప్పుడు కవితక్క మాటలు ఏదైతే మీ చీటీ బయటకు తీస్తా అని చెప్పి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అనడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒక నేత, ఆయన పేరు చూడలేదు కానీ గట్టిగానే అడిగాడు, అమ్మా నువ్వు ఏ పార్టీ అమ్మా అని అడిగాడు. కాబట్టి నువ్వు ఏ పార్టీయో నువ్వు క్లారిటీ అనేది ఇచ్చి బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి, కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడాలమ్మా. నువ్వు ఏ పార్టీ, నేను ఈ పార్టీలో ఉండా అని చెప్పేసి మాట్లాడితే కేసీఆర్ గురించి బాగుంటుంది కవిత గారు.